ఈరోజు వీడియోలో సెకండ్ సెమ్ మ్యాథ్స్ మేజర్ పేపర్లో థర్డ్ చాప్టర్ స్పియర్ యొక్క లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి చాలా ఈజీ. ఎందుకంటే మీకు ఈ చాప్టర్ నుంచి 2 మోడల్స్ మాత్రమే ఇస్తాడు. ఫస్ట్ మోడల్ వచ్చేసి ఇదిగో ఈ క్వశ్చన్ లాగా ఒక 4 పాయింట్స్ ఇచ్చి కాన్ సైక్లిక్ అని చూపించమంటాడు. లేదంటే 2 ఎక్స్టర్నల్గా కానీ ఇంటర్నల్గా కానీ 2 ప్లేన్స్ టచ్ అవుతున్నాయి, ఒక స్పియర్ని టచ్ అవుతున్నాయి అని అడుగుతాడు. సో ఈ 2 మోడల్లో మీరు నేర్చుకున్నట్లయితే ఏ మోడల్ నుంచి అయినా మీకు క్వశ్చన్ అడగొచ్చు. సో చాలా ఈజీగా ఉంటుంది నాన్న, ఏం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా నన్ను ఫాలో అవ్వండి, ఎగ్జామ్లో మంచి మార్క్స్ మీరు తీసుకుంటారు. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఈ క్వశ్చన్ మనం ఒకసారి డిస్కస్ చేసినట్లయితే చూడండి, వాడు ఏమన్నాడు, షో దట్ 4 పాయింట్స్ ఆర్ కాన్ సైక్లిక్. ఇచ్చినటువంటి 4 పాయింట్స్ కాన్ సైక్లిక్ అని చూపించమంటాం. ఎలా కాన్ సైక్లిక్ అని చూపిస్తామంటే ఇచ్చినటువంటి 4 పాయింట్స్లో ఏవైనా 3 పాయింట్స్ తీసుకొని వాటికి మనం డెట్ కడతాం. డెట్ కట్టేటప్పుడు ఆ వచ్చిన ఈక్వేషన్ని 4వ పాయింట్ అందులో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే అప్పుడు 0 వస్తే ఆ 4 కూడా కాన్ సైక్లిక్ అని చూపిస్తాం. సో ఇది చూపించేటప్పుడు ముందు ఏవైనా 3 పాయింట్స్ అన్నాం కదా, ఇచ్చిన 4 పాయింట్స్ని మనం ABCDలుగా అనుకున్నాం. చూడండి, let A is equal to 5, 0, 2. B is equal to 2, -6, 0. C is equal to 7, -3, 8. D is equal to 4, -9, 6. చూడనా, ఇక్కడ వాడు ఇచ్చినటువంటి 4 పాయింట్స్ని నేను ABCD అనుకున్నా, ఇంకేమనలా. సో ఇందులో 3 పాయింట్స్ తీసుకొని డెట్ కట్టాలి. సో డెట్ ఫార్ములా మీకు అందరికీ తెలిసిందే. ఏంటి, x మైనస్ x1, y మైనస్ y1, z మైనస్ z1. x2 మైనస్ x1, y2 మైనస్ y1, z2 మైనస్ z1. అలాగే x3 మైనస్ x1, y3 మైనస్ y1, z3 మైనస్ z1 ఇజ్ ఈక్వల్ టు 0. ఇది డెట్ ఫార్ములా మీకు అందరికీ తెలిసిందే. సో ఈ ఫార్ములాస్లో మనకి ఇచ్చినటువంటి 4 పాయింట్లో ఏవైనా 3 పాయింట్లు తీసుకొని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో నేను ABC అనేటువంటి దాన్ని తీసుకుంటున్నా. సో ABC తీసుకుంటాను కాబట్టి ఇది వచ్చేసి x1, y1, z1 అవుతుంది. ఇది వచ్చేసి x2, y2, z2 అవుతుంది. ఇది వచ్చేసి x3, y3, z3 అవుతుంది. సో ఈ 3 పాయింట్లు నేను తీసుకుంటున్నాను కాబట్టి సో ఇవి ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడండి, అలాగా సో x మైనస్ x1 ఎంత నాన్న, x1 ఎంత, ఇదిగోండి x1 5, y1 0, z1 2. ఇవే నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. x మైనస్ x1 అంటే -5, y మైనస్ y1 అంటే 0, z మైనస్ z1 అంటే -2. అలాగే x2 ఎంత నన్ను ఒకసారి చూడండి, x2 చూడండి, x2 మైనస్ x1 కదా. సో ఇక్కడ x2 వచ్చేసి 2, x1 వచ్చేసి 5, 2 మైనస్ 5. సో 2 మైనస్ 5. y2 ఎంత నాన్న చూడండి, y2 వచ్చేసి -6, y1 వచ్చేసి 0, -6 మైనస్ 0, -6 మైనస్ 0. అలాగే ఇక్కడ చూడండి, z2 మైనస్ z1 కదా, z2 వచ్చేసి 0, z1 వచ్చేసి 2, 0 మైనస్ 2, 0 మైనస్ 2. నెక్స్ట్ x3 మైనస్ y3 చూడండి, ఇదిగోండి x3 మైనస్ x1, x3 మైనస్ x1. ఇక్కడ x3 7, x1 5, 7 మైనస్ 5, 7 మైనస్ 5. అలాగే y3 మైనస్ y1, y3 మైనస్ y1. చూడండి, ఇక్కడ y3 -3 ఉంది, y1 వచ్చేసి 0 ఉంది, -3, 0, -3, 0. నెక్స్ట్ z3 మైనస్ z1. సో z3 వచ్చేసి చూడండి నాన్న, z3 వచ్చేసి ఇక్కడ 8 ఉంది, z1 వచ్చేసి 2 ఉంది, 8 మైనస్ 2, 8 మైనస్ 2. ఇదంతా దేనికి ఈక్వల్, 0కి. చూడండి, చాలా జాగ్రత్తగా ప్రతి వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి, చేయకపోతే ఆన్సర్ రాంగ్ అవుతుంది. చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనం దీనికి డెట్ కట్టాలి.
సో ఈ ఫస్ట్ వాల్యూకి దీనికి డేటా కట్టేటప్పుడు ఈ స్ట్రైట్ లైన్ ఈ వెర్టికల్ లైన్ మూసేస్తాం. ముందు దీన్ని సాల్వ్ చేద్దాం. ఎక్స్ మైనస్ 5 వై మైనస్ 0 అంటే వై, జెడ్ మైనస్ 2 జెడ్ మైనస్ 2. 2లో 5 పోతే -3, -6లో 0 పోతే -6, 0లో 2 పోతే -2, 7లో 5 పోతే 2, -3లో 0 పోతే -3, 8లో 2 పోతే 6 = 0. సో సింగిల్ వాల్యూస్ అనేవి మీకు వచ్చేసాయి. ఇప్పుడు ఎక్స్ మైనస్ వై యొక్క డేటా కట్టాలంటే ఈ స్ట్రైట్ లైను ఈ వెర్టికల్ లైను క్లోజ్ చేస్తాం, వీటిని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం, మీకు తెలిసిందే. సో ఎక్స్ మైనస్ 5 ఇంటూ ఆర్ఆర్లు ఎంతనన్నా 36, ఏ 36 -36. సో -2 ఇంటూ -3 +6, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. కానీ ఇక్కడ మధ్యలో ఒక మైనస్ ఉంటుంది కదా, ఇది మైనస్, ఇందులో నుంచి ఇది తీసివేయాలి క్రాస్ మల్టిప్లికేషన్. సో అక్కడ మైనస్ ఉంటుంది కాబట్టి -6 మైనస్ రెండో టర్మ్కి మైనస్ పెడతాం. సో -y ఇంటూ, సో వైతో చేసేటప్పుడు ఈ స్ట్రైట్ లైన్ ఈ వెర్టికల్ లైన్ క్లోజ్ చేస్తాం. 3 6 -3 ఇంటూ 6 -18, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి 2 2 4 ప్లస్ z-2 ఇంటూ z-2తో చేసేటప్పుడు ఈ స్ట్రైట్ లైన్ ఈ వెర్టికల్ లైన్ ఆపేస్తాం. 3 మూల 9, ఏ 9 +9. సో 6 2 12, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి +12 = 0. సో ఏ వాల్యూకి ఆ వాల్యూ చాలా జాగ్రత్తగా గుణించి వేసేసాం. ఇప్పుడు చూడండి, సో ఎక్స్ మైనస్ 5 -36 -6 వచ్చేసి కలిపితే -42 మైనస్, ఇక్కడ చూడండి ఇది -18, అది +4, -18లో +4 పోతే -14. సో -14 ఇంటూ +14 అవుతుంది. సో +14 వై ప్లస్, చూడండి ఇక్కడ 9 + 12 21 ఇంటూ z+2. సో 21 ఇంటూ z-2 = 0. ఇదంతా దట్ట కాబట్టి = 0 చేసాం. ఇక్కడ ఇవన్నీ ఉన్నవన్నీ కూడా 7తో భాగించబడతాయి. 7 6 42, 7 2 14, 7 3 21. సో అన్నిటిని నేను 7తో భాగించితే ఎక్స్ టర్మ్ అనేది ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మనకి ఎక్స్ టర్మ్ ప్లస్లో కావాలంటే -7తో భాగిస్తే ఈ మైనస్ పోతుంది. సో -7తో భాగించేటప్పుడు మైనస్ పోతుంది. 7 ఎంత 42, 7 6 42. సో 6, ఇక్కడ ఆల్రెడీ దాన్ని గుణిస్తున్నది ఎంత ఉంది, ఎక్స్ మైనస్ 5. సో ఈ టర్మ్ అయిపోయింది. సెకండ్ టర్మ్ వచ్చేసరికి 7తో భాగించేటప్పుడు -7 అని చెప్పాం. మైనస్కి ప్లస్కి భాగిస్తే మైనస్ వస్తుంది. 7 2 14, వైకి వై, మళ్ళీ మైనస్ ప్లస్ మైనస్, 7 3 21, z-2 = 0. సో ఇప్పుడు వీటన్నింటినీ ఒకదానితో ఒకటి గుణించేద్దాం. గుణించేటప్పుడు 6 ఇంటూ ఎక్స్ 6x, 6 ఇంటూ 5 30, అది -5 కాబట్టి -30. సో -2y, చూడండి ఇప్పుడు 3తో గుణిస్తే 3 ఇంటూ z 3z, ఏ z -3z, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 2 6 = 0. చూడండి వాడు ఇచ్చినటువంటి డట్ని మనం సింప్లిఫై చేస్తే ఈ ఈక్వేషన్ వచ్చింది. దీన్ని ఎక్స్లు వైల్లో మనం మార్చుకున్నాం. సో ఎక్స్లు వైలు జెడ్లు అన్నీ కూడా నేను ఒక దగ్గర రాస్తున్నాను, జాగ్రత్తగా కూడా చూడండి. 6x - 2y - 3z, ఎక్స్ వై జెడ్ టర్మ్స్ అనేవి రాసేసా. ఇప్పుడు కాన్స్టెంట్ టర్మ్ వచ్చేసి ఇక్కడ -30 ఉంది, ఇక్కడ +6 ఉంది. 30లో +6 పోతే -24 = 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నా. ఇప్పటి వరకు నేను ఏం చేయలేదమ్మా, ఇచ్చినటువంటి 4 పాయింట్లు 3 పాయింట్లు డేటా కట్టాను అంతే. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏమనుకుంటామంటే ద ఈక్వేషన్ ఆఫ్ ద స్పియర్, త్రూ ఆరిజిన్. స్పియర్ యొక్క ఆరిజిన్ నుంచి ఉన్నటువంటి ఈక్వేషన్ తీసుకున్నాం. ఆరిజిన్ అంటే మీకు తెలుసు, మూల బిందువు. సో అక్కడి నుండి మీకు ఆల్రెడీ స్పియర్ యొక్క నార్మల్ ఈక్వేషన్ అమ్మా, ఇంకేం కాదు. సో x² + y² + z² + 2ux + 2vy
ప్లస్ 2wz is equal to 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. సో వాడిచ్చినటువంటి 4 పాయింట్స్ గట్టగట్టాం, వచ్చినటువంటి ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నాం. సో స్పియర్ యొక్క నార్మల్ ఈక్వేషన్ రాసాం, దాని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకున్నాం. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే వాడు లెక్కలో మెన్షన్ చేసే 4 పాయింట్స్ కూడా ఈ స్పియర్ ఈక్వేషన్ మీద ఉంటాయి. కాబట్టి ఒక్కొక్క పాయింట్ ని తీసుకొని వచ్చి ఈ స్పియర్ ఈక్వేషన్ మీద మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. సో అదే నేను రాస్తున్నాను, చూడండి జాగ్రత్తగా. ఫస్ట్ పాయింట్ ఏంటమ్మా, 5,0,2 lies on ఈక్వేషన్ నెంబర్ 2. అంటే ఈక్వేషన్ నెంబర్ 2 ఏంటి, స్పియర్ కదా, ఆ స్పియర్ మీద ఈ పాయింట్ ఉంటుంది. సో ఎక్కడ ఎక్స్ ఉందో అక్కడ 5, వై ఎక్కడ ఉందో అక్కడ 0, జెడ్ ఎక్కడ ఉందో అక్కడ 2 మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ కదా, సో ఎక్స్ స్క్వేర్ అంటే 5 స్క్వేర్, వై స్క్వేర్ అంటే 0 స్క్వేర్, జెడ్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. 2ux కదా, 2ux కు బదులు 5 ప్లస్ 2vy కదా, y కు బదులు 0 ప్లస్ 2wz కదా, z కు బదులు 2 is equal 0. సో మనం దీన్ని సింప్లిఫై చేస్తే 5 స్క్వేర్ అంటే 25, 0 స్క్వేర్ అంటే 0 రాయాల్సిన అవసరం లేదు, 2 స్క్వేర్ అంటే 4, 2 5 10 ఇంటూ u 10u ప్లస్ 2v ఇంటూ 0, ఎనీథింగ్ ఇంటూ 0 0, అది రాయాల్సిన అవసరం లేదు. 2 2 4w is equal 0. ఇప్పుడు నేను uvwలు ఒక దగ్గర రాసిస్తున్నాను ఆర్డర్ కోసం. సో 10u ప్లస్ 4v లేదు, v టర్మ్ 0 కాబట్టి 4w. ఇంకా కాన్స్టెంట్స్ ఏమొచ్చాయి, 25 ప్లస్ 4 29 వచ్చింది. ఇజ్ ఈక్వల్ టు ఈ 29 అటు వెళ్ళిపోతే -29. ఇది ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుంటున్నా. ఇది ఈక్వేషన్ నెంబర్ 3. అలాగే నెక్స్ట్ పాయింట్ ఏంటి చూడండి, నెక్స్ట్ పాయింట్ 502 కాకుండా 2 - 60. ఈ 2 - 60 కూడా రెండో ఈక్వేషన్ మీద ఉంటుంది. 2 - 6, 0 లైస్ ఆన్ ఈక్వేషన్ నెంబర్ 2. ఇది కూడా ఈక్వేషన్ నెంబర్ 2 మీద ఉంటుంది. సో ఎక్స్ కు బదులు 2, వై కు బదులు -6, జెడ్ కు బదులు 0 మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఎక్స్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే -6 స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అంటే 0 స్క్వేర్ ప్లస్ 2ux అంటే 2 ప్లస్ 2vy అంటే -6 ప్లస్ 2wz కు బదులు 0 is equal to 0. సో మనం దీన్ని సింప్లిఫై చేసినట్లయితే 2 స్క్వేర్ 4 -6 స్క్వేర్ 36 -6 ఇంటూ -6 ప్లస్ అయిపోతుంది. సో 0 స్క్వేర్ ఇక్కడ మరి రాయాల్సిన అవసరం లేదు. 2 2 4, 4 ఇంటూ u 4u, 6 -12 ఎందుకు, ప్లస్ ఇంటూ -12 v ఉంది కాబట్టి v. సో 0 ఇంటూ ఎనీథింగ్ 0 is equal to 0. సో ఇక్కడ నేను UVW అనేది ఒక సీక్వెన్స్డ్ గా రాస్తున్నాను. సో సీక్వెన్స్డ్ గా రాసేటప్పుడు చూడండి, సో ఇక్కడ u ఏముంది, 4u ఉంది, 4u చూడండి 4u ఉంది, v నుంచి -12v ఉంది, w టర్మ్ లేదు. ఈ రెండు కాన్స్టెంట్ వచ్చేసి 4 + 36 40 ఉంది. సో -12v +40 అటువైపు వెళ్ళిపోతే -40 అవుతుంది, -40 అవుతుంది. ఏదైనా మీ ఇష్టమే, దాన్ని అటువైపు అయినా రాసుకోవచ్చు, ఇటువైపు అయినా రాసుకోవచ్చు. సో నేను ఇటువైపే రాస్తున్నాను, +40 is equal to 0. ఇది ఈక్వేషన్ నెంబర్ ఎంత అవుతుందమ్మా, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 3 ఉంది. సో ఈక్వేషన్ నెంబర్ 3నే ఇది ఈక్వేషన్ నెంబర్ 3 కదా. సో ఇప్పుడు వచ్చిందని ఈక్వేషన్ నెంబర్ 4 అనుకుందాం. ఇదిగోండి ఇది ఈక్వేషన్ నెంబర్ 4 అనుకుందాం. సో ఫస్ట్ పాయింట్ వేసాం, ఈక్వేషన్ నెంబర్ 3 వచ్చింది. సెకండ్ పాయింట్ వేసాం, ఈక్వేషన్ నెంబర్ 4 వచ్చింది. ఇప్పుడు థర్డ్ పాయింట్ ఏంటో ఒకసారి చూడండి. ఇది థర్డ్ పాయింట్ 7 - 3 8. ఈ 7 - 3 8 అనేది కూడా p మీద ఉంటుంది. 7 - 3 8. సో 7, -3, 8
lies on equation number 2. Equation number 2. సో ఈక్వేషన్ మనకు తెలుసు, అక్కడ x కు బదులు 7, y కు బదులు -3, z కు బదులు 8, w కు బదులు 8 వేస్తాం. సో x స్క్వేర్ అంటే 7 స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ అంటే -3 స్క్వేర్, z స్క్వేర్ అంటే 8 స్క్వేర్ ప్లస్ 2u, x అంటే 7 ప్లస్ 2v, y అంటే -3 ప్లస్ 2w, z అంటే 8 ఈజ్ ఈక్వల్ టు 0. సో 7 స్క్వేర్ అంటే 49, -3 స్క్వేర్ అంటే 9, 8 స్క్వేర్ అంటే 64 ప్లస్ 7 రెళ్ళ 14u మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 3 రెళ్ళ 6v ప్లస్ 8 రెళ్ళ 16w ఇజ్ ఈక్వల్ 0. ఏం లేదు, ఏ వాల్యూకి బదులు x కు బదులు x వాల్యూ, y కు బదులు y వాల్యూ, z కు బదులు z వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం ఈక్వేషన్ నెంబర్ 2లో. సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఒక ఈక్వేషన్ వచ్చింది. ఇక్కడ u v w ని మనం సీక్వెన్స్ ఆర్డర్ లో రాసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి u 14u ప్లస్ v వచ్చేసి 6v, w వచ్చేసి 16w. సో u v w రాసేస్తాం. ఇప్పుడు కాన్స్టెంట్ 49 9 58, 58 ప్లస్ 64 సో 122 ప్లస్ 122 ఇజ్ ఈక్వల్ 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 5. మనం డెట్టగట్టిన వాల్యూ ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నాం, ఈక్వేషన్ నెంబర్ 2 నార్మల్ ఈక్వేషన్. ఈ 3 పాయింట్లు ఈక్వేషన్ నెంబర్ 2లో వేసాం. మనకు 3 పాయింట్లు వచ్చాయి, ఈక్వేషన్ 4 5 3 4 5 వచ్చాయి. మనం ఇక్కడ ఈక్వేషన్ 5 నుంచి ఈక్వేషన్ 4 ని తీసేస్తాం, ఎందుకో మనకు u v w వాల్యూస్ కావాలి. సో వీటిని సింప్లిఫై చేస్తేనే వాటి వాల్యూస్ వస్తాయి. సో నేనేం చేస్తున్నానంటే ఈక్వేషన్ 5 నుంచి ఈక్వేషన్ 4 ని తీసివేస్తున్నాను. సో ఈక్వేషన్ 5 మైనస్ ఈక్వేషన్ 4 చేస్తే చూడండి, ఈక్వేషన్ 5 వచ్చేసి 14u ఉంది, ఇక్కడేమో 2u ఉంది. 14u నుంచి 2u పోతే 12u. సో 12u మైనస్ ఇక్కడ 6v ఉంది, ఇక్కడ 6v ఉంది. సో రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇది 6v, ఇది 6v, ఒక దాంట్లో ఓడిపోతే క్యాన్సిల్. ఇక్కడ 16w ఉంది, ఇక్కడేమో w టర్మ్ లేదు. సో ఆ w టర్మ్ లేదు కాబట్టి ఈ 16w నేను ఇక్కడ రాసేస్తున్నాను. సో ఇక్కడేమో కాన్స్టెంట్ వచ్చేసి 122 ఉంది, ఇక్కడేమో కాన్స్టెంట్ వచ్చేసి 20 ఉంది. సో 122లో 20 పోతే 102 వస్తుంది. సో 102. సో 102. సో ఇదంతా మనకి 2తో డివిజన్ అవుతుంది, భాగించబడుతుంది. ఎందుకు ఇక్కడ 12 16 102 కాబట్టి. సో మనకి ఈక్వేషన్ ఎంత చిన్నది ఉంటే అంత వేగంగా క్యాల్కులేషన్ అవుతుంది కాబట్టి నేను దీన్ని 2తో మొత్తం డివిజన్ చేస్తున్నాను. 2 సో 6u ప్లస్ 8w ప్లస్ 51 ఇజ్ ఈక్వల్ టు 0. ఇదంతా 0 కాబట్టి ఇది ఈక్వేషన్ నెంబర్ 6 అనుకుందాం. సో మొత్తాన్ని 2తో భాగించేసా. సో భాగించేస్తే మనకు ఒక చిన్న ఈక్వేషన్ వచ్చింది, 6u ప్లస్ 8w ప్లస్ 51. చూడండి, సో ఈక్వేషన్ నెంబర్ 3ని 2తో గుణిస్తున్నాను. ఈక్వేషన్ నెంబర్ 3 ఇంటూ 2. ఎందుకు ఈక్వేషన్ నెంబర్ 3 అంటే మనకు వాల్యూస్ మనం తీసుకురావాలి. సో ఈక్వేషన్ నెంబర్ 3 ఏమిటి? ఈక్వేషన్ నెంబర్ 3 చూడండి, ఇదిగోండి. ఈక్వేషన్ నెంబర్ 3 వచ్చేసి 10u ప్లస్ 4w ప్లస్ 29. ఈ ఈక్వేషన్ నెంబర్ 3ని నేను 2తో మల్టిప్లై చేస్తున్నాను. సో 2తో మల్టిప్లై చేస్తే దీని ఆన్సర్ ఎలా వస్తుంది? 20u 8 ప్లస్ 8w ప్లస్ 5 8 ఇజ్ ఈక్వల్ టు 0. ఈక్వేషన్ నెంబర్ 3ని నేను 2తో మల్టిప్లై చేస్తే ఇది వచ్చింది. ఇది ఈక్వేషన్ నెంబర్ 7 అనుకుందాం. సో ఇక్కడ 8w ఉంది, మనం ఇది వరకు చేసినటువంటి 6th ఈక్వేషన్ లో 8w ఉంది. సో ఒక దాంట్లో వాడు తీసివేసేసాం అనుకో, w టర్మ్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే 7 మైనస్ 6 చేస్తున్నాను. 7 మైనస్ 6 చేస్తున్నాను. 7 నుంచి 6ని తీసేస్తున్నాను. సో 20uలో 6u పోతే 14u. సో 14u. 8w క్యాన్సిల్ అయిపోతుంది, ఇంకా అది రాయాల్సిన అవసరం లేదు.
58లో 51 పోతే 7 మిగులుతుంది. సో +7 is equal to 0 is equal to 0. సో చూడండి 14u + 7. ఇంకా మనం కావాలంటే దీన్ని 2తో మల్టిప్లై చేసేద్దాం. ఎందుకు 7తో చేసేద్దాం, 2 7తో పోతాయి కాబట్టి 7 రెళ్ళే 14. సో 2u + 7 1 7 is equal 0. సో 2u ఈ 1 అటు వెళ్ళిపోతే -1. సో u ఇక్కడ 2 గుణిస్తుంది కాబట్టి ఇటువైపు వెళ్ళిపోతే భాగిస్తుంది 1/2. మనకి u వాల్యూ అనేది వచ్చేసింది. u వాల్యూ అనేది మనకు వచ్చేసింది -1/2. ఇప్పుడు u వాల్యూ వచ్చేసి తీసుకెళ్ళి మనం ఈక్వేషన్ నెంబర్ 6లో సబ్స్టిట్యూట్ చేద్దాం. u is equal to -1/2. సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 6. నేను ఈక్వేషన్ నెంబర్ 6లో సబ్స్టిట్యూట్ చేస్తాను. చూడండి ఈక్వేషన్ నెంబర్ 6 ఇక్కడే ఉంది మనకి. 6u + 8w + 51. సో 6u అంటే -1/2 + 8w + 51 is equal to 0 is equal to 0. So 2 1s 2 3s 3 into -1 -3 plus 8w plus 51 is equal to 0. సో 8w నేను ఇలాగే ఉంచా. సో 51లో -3 పోతే +48 is equal to 0. 8w ఇక్కడ ఇలాగే ఉంచా. ఈ 48 అటువైపు వెళ్ళిపోతే -48. ఇక్కడ 8 ఏం చేస్తుంది, గుణిస్తుంది, అటువైపు వెళ్ళిపోతే భాగిస్తుంది. సో w is equal to 48/8. 8 1s 8 6s. సో w is equal -6. ఎందుకంటే ఇటువైపు -48 ఉంది కాబట్టి -6. సో మనకి u వాల్యూ వచ్చేసింది -1/2, w వాల్యూ వచ్చేసింది 6. ఇంకా మనకు రావాల్సింది v వాల్యూ మాత్రమే. ఈ v w వాల్యూస్ నేను తీసుకొని వెళ్ళి ఈక్వేషన్ 4లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో u is equal to -1/2, w is equal to -6. Substitute in equation 4. Equation 4. ఈ u వాల్యూ w వాల్యూ ఈక్వేషన్ నెంబర్ 4లో సబ్స్టిట్యూట్ చేస్తాను. ఈక్వేషన్ నెంబర్ 4 వచ్చేసి మనకి ఏంటి, ఈక్వేషన్ నెంబర్ 4 చూడండి. ఇదిగోండి, ఇది ఈక్వేషన్ నెంబర్ 4. ఇందులో u వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే v వాల్యూ అనేది మనకు తెలిసిపోతుంది. చూడండి, సో ఈక్వేషన్ 4 ఏంటి ఒకసారి చూద్దాం. ఈక్వేషన్ 4 ఏంటమ్మా, ఈక్వేషన్ 4 ఏంటి, 6 చూడండి 2u మైనస్ 6v ప్లస్ 20 ప్లస్ 20 ఇస్ ఈక్వల్ 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 4. ఇందులో వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. u ఇంటూ -1/2 -6v ప్లస్ 20 ఇస్ ఈక్వల్ 0 నాన్న. సో ఈ 2కి క్యాన్సిల్ అయిపోయింది. సో ఇక్కడ వచ్చేసి ఇంకేం మిగిలింది, -1 మిగిలింది. ఇక్కడ కాన్స్టెంట్ +20. 20లో 1 పోతే ఎంత, 19. సో -6v ప్లస్ 19 ఈజ్ ఈక్వల్ 0. -20లో 1 పోతే 19 కాబట్టి. సో ఈ 19 అటువైపు వెళ్ళిపోయింది అనుకోండి, 6v ఈజ్ ఈక్వల్ -19 అవుతుంది, -19 అవుతుంది. సో మైనస్ క్యాన్సిల్ అయిపోయి. సో ఇక్కడ r ఏం చేస్తుంది, గుణిస్తుంది, అటువైపు వెళ్ళిపోతే భాగిస్తుంది. సో v ఈజ్ ఈక్వల్ టు 19/6 వచ్చింది. సో మనం u వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం, v వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం, w వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. సో u ఈజ్ ఈక్వల్ టు -1/2, v ఈజ్ ఈక్వల్ టు 19/6, w ఈజ్ ఈక్వల్ టు -6. 3 వాల్యూస్ వచ్చేసాయి. ఈ 3 వాల్యూస్ ని ఈక్వేషన్ నెంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈక్వేషన్ నెంబర్ 2 ఇదిగోండి, ఈక్వేషన్ నెంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ v w వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే
చూడండి. సో సబ్స్టిట్యూట్ v comma u comma v comma w in equation number 2. equation number 2 నేను equation number 2 లో వీటి వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో ఈక్వేషన్ నెంబర్ 2 మీకు అందరికీ తెలిసిందే, నార్మల్ ప్లేన్ స్క్వేర్ ఈక్వేషన్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 2ux ప్లస్ 2vy ప్లస్ 2wz is equal to 0. సో ఇందులో u v w వాల్యూలు సబ్స్టిట్యూట్ చేస్తాం. జాగ్రత్తగా చూడండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ u వాల్యూ ఎంత? u వాల్యూ -1/2. సో 1/2 ఎక్స్కి ఎక్స్. 2v v వాల్యూ ఎంత? 19/6 వైకి వై ప్లస్ 2 w వాల్యూ ఎంత? -6 ఇంటూ జెడ్ ఈజ్ ఈక్వల్ 0. సో వీటిని మనం ఫైండ్ అవుట్ చేసినట్లయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఈ 2 క్యాన్సిల్ అయిపోతే ప్లస్ ఇంటూ -1 ఇంటూ ఎక్స్ -x మిగులుతుంది. 2 1s 2 3s. సో 19/3 వై. అలాగే ప్లస్ ఇంటూ మైనస్ 6 2s 12 జెడ్ ఈజ్ ఈక్వల్ 0. చూడండి, ఇక్కడ ఇదంతా సింప్లిఫై చేస్తే మనకి ఏమొచ్చింది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ -x ప్లస్ 19/3y -12z ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. ఇప్పుడే మనకు వచ్చినటువంటి ఈ ఈక్వేషన్ ఏదైతే ఉందో, సో ఈ మూడు పాయింట్లు ఏవైతే మనం స్టార్టింగ్ లో తీసుకున్నామో ఆ 3 పాయింట్ని డెట్ట కొట్టుకొని ఫైనల్ గా మనకి చేసుకుంటూ వస్తే ఈ ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు మనకు అసలు ఏం చూపించమండు? కాన్ సైక్లిక్ అని చూపించమండు. కాన్ సైక్లిక్ అంటే ఏంటి? ఈ 3 పాయింట్ల నుంచి వచ్చిన ఈక్వేషన్ లో 4వ పాయింట్ ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ అనేది 0 రావాలి. సో 0 వస్తే ఇవి కాన్ సైక్లిక్. సో లెట్ డి ఈజ్ ఈక్వల్, డి ఏమిటి? లెట్ డి ఈజ్ ఈక్వల్ టు, డి లెక్కలో వాడు డి ఏంటి అన్నాడు చూడండి ఒకసారి. ఇదిగోండి, లెట్ డిలో 4 -9 6. సో ఇదే నేను ఇక్కడ రాస్తున్నా. సో 4 -9 6 ఈ పాయింట్ ని నేను ఈ వచ్చినటువంటి ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో చూడండి, అలా జాగ్రత్త చూడండి అమ్మా. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో ఎక్స్ ఎక్కడ ఉందో అక్కడ 4, వై ఎక్కడ ఉందో అక్కడ 9, జెడ్ ఎక్కడ ఉందో అక్కడ 6 రాయాలి. సో ఎక్స్ స్క్వేర్ అంటే 4 స్క్వేర్ ప్లస్ వై అంటే -9 స్క్వేర్ ప్లస్ జెడ్ అంటే 6 స్క్వేర్ మైనస్ ఎక్స్ అంటే 4 ప్లస్ 19/3 వై అంటే ఎంత? -9 ప్లస్ -12 ఇంటూ జెడ్ అంటే 6. ఇదంతా దేనికి ఈక్వల్ అవ్వాలి? 0కి ఈక్వల్ అవ్వాలి. ఇక్కడ ఏమి కాదు, నేను ఫస్ట్ ఇచ్చినటువంటి పాయింట్ 3 పాయింట్లు తీసుకున్నాను, అందులో డెట్ కట్టాను. ఒక ఈక్వేషన్ వచ్చింది, దాన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నాను. నార్మల్ స్పీర్ ఈక్వేషన్ 2 అనుకున్నాను. వాడు ఇచ్చినటువంటి 4 పాయింట్లు కూడా ఆ స్పీర్ మీద ఉంటాయి కాబట్టి ఒక్కొక్క పాయింట్ ని ఆ స్పీర్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేశా. అప్పుడు 3 కొత్త ఈక్వేషన్లు వచ్చాయి. ఆ 3 కొత్త ఈక్వేషన్ ని సింప్లిఫై చేస్తే ఒక పెద్ద ఈక్వేషన్ అనేది మనకు వచ్చింది. ఈ ఈక్వేషన్ లో ఆ 4వ పాయింట్ ని మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే అప్పుడు వచ్చే వాల్యూ అనేది 0కి ఈక్వల్ అయితే ఆ ఇచ్చిన 4 పాయింట్స్ కూడా కాన్ సైక్లిక్ అవుతుంది. సో చూడండి, 4 స్క్వేర్ అంటే 16 -9 స్క్వేర్ అంటే +81 ప్లస్ 6 స్క్వేర్ అంటే 36 -4 3 1s 3 3s 3 19 57 ప్లస్ ఇంటూ మైనస్ -57 -12 6 72 ఇజ్ ఈక్వల్ టు 0. చూడండి నాన్న, ఇక్కడ ఇచ్చినటువంటి ప్లస్ వాల్యూస్ అన్ని ఒకసారి కలుపుతాం, మైనస్ వాల్యూలన్నీ కూడా ఒకసారి కలుపుతాం. సో ప్లస్ వాల్యూని చూడండి, 16 36 52 51 133. సో 133 మైనస్ 72
-72 -57 రెండు కలిపితే 129 మైనస్, సో -4 కలిపితే -133. సో ప్లస్ వాల్యూస్ మొత్తం 133, మైనస్ వాల్యూస్ మొత్తం కూడా 133. 133 - 133 0 is equal to 0. 0 is equal to 0. సో 3 పాయింట్ల డట్ నుంచి వచ్చినటువంటి ఈక్వేషన్ లో 4వ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చినటువంటి వాల్యూ అనేది 0కి ఈక్వల్ అయింది. కాబట్టి ఈ 4 పాయింట్స్ ఏమవుతాయి? కాన్సైక్లిక్ అవుతాయి. దేర్ఫోర్ ద గివెన్ పాయింట్స్ ఆర్ కాన్సైక్లిక్. ఇచ్చినటువంటి బిందువులు కాన్సైక్లిక్ అవుతాయి. ఇక్కడ మరొకసారి క్విక్ రివిజన్ జాగ్రత్తగా వినండి అమ్మా. వాడు ఇచ్చినటువంటి 4 పాయింట్స్ కి డట్ కట్టాం. వచ్చినటువంటి ఈక్వేషన్ అనే దాన్ని 1 అనుకున్నాం. నార్మల్ స్పీర్ ఈక్వేషన్ 2 అనుకున్నాం. ఆ స్పీర్ ఈక్వేషన్స్ లో ఇచ్చినటువంటి పాయింట్స్ అన్ని కూడా దాని మీదే ఉంటాయి కాబట్టి ఆ పాయింట్స్ ని వాటిలో సబ్స్టిట్యూట్ చేసాం. 3 కొత్త ఈక్వేషన్స్ వచ్చాయి. ఆ 3 కొత్త ఈక్వేషన్స్ ని సింప్లిఫై చేస్తే మనకు పెద్ద ఈక్వేషన్ అనేది వచ్చింది. ఆ పెద్ద ఈక్వేషన్ లో 4వ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే 0 మనకు వచ్చినట్లయితే ఇచ్చిన 4 పాయింట్స్ అనేవి కాన్సైక్లిక్ అవుతాయి. సో 4వ పాయింట్ అందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ అనేది ఏమొచ్చింది? 0 అనేది వచ్చింది. సో ఇచ్చినటువంటి పాయింట్స్ ఏమవుతాయి? అప్పుడు కాన్సైక్లిక్ అవుతాయి. ఇది ఒక మోడల్. చాలా ఈజీగా ఉంటది. లెక్క డిస్టెన్స్ చాలా పెద్దదిలా కనిపిస్తుంది కానీ చాలా ఈజీగా ఉంటది. సో ఈజీగా 10 మార్క్స్ అనేది మీరు గెయిన్ చేయగలుగుతారు. ఇందులో చూడండి, నెక్స్ట్ ప్రాబ్లం మనం వెళ్ళినట్లయితే చూడండి, ఇదిగండి ఇక్కడ కూడా సేమ్ 4 పాయింట్స్ ఇచ్చాడు. ఈ 4ని కాన్సైక్లిక్ అని చూపించమన్నాడు. సేమ్ ప్రాబ్లం. దీన్ని మీరు ప్రాక్టీస్ చేయండి. దీని తాలూకా ఆన్సర్ ఏదైతే ఉందో అది మన యాప్ లో PDF లో ఇచ్చాం. PDF లో మీరు ఆ లెక్క ఆన్సర్ చేసి చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఈ చాప్టర్ లో మరొక ఇంపార్టెంట్ మోడల్ ఎస్ఏ క్వశ్చన్ ఏంటో, ఒక లాంగ్ ఆన్సర్ 10 మార్క్స్ క్వశ్చన్ ఏంటో ఒకసారి చూద్దాం. చూడమ్మా, ఇది సెకండ్ మోడల్ అమ్మా. ఇది సెకండ్ మోడల్. ఇక్కడ ఏమన్నాడు? షో దట్ x² + y² + z² 2x - 4y - 6z + 10. ఇది ఒక స్పీర్ ఇచ్చాడు. అలాగే ఇక్కడ ఒక స్పీర్ ఇచ్చాడు. ఈ 2 స్పియర్స్ కూడా టచెస్ ఎక్స్టర్నల్లీ. 2 కూడా ఎక్స్టర్నల్ గా టచ్ అయితే ఫైండ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. 2 స్పియర్స్ ఎక్స్టర్నల్ గా టచ్ అయితే ఆ టచ్ అవుతున్న పాయింట్ ని వాడు కాంటాక్ట్ అవుతున్న పాయింట్ ని మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటు. సో మనం ఏం చేస్తామంటే వాడు ఇచ్చినటువంటి స్పియర్ నుంచి దాని యొక్క సెంటర్ రేడియస్, అలాగే రెండో స్పియర్ యొక్క సెంటర్ రేడియస్ ఫస్ట్ కడతాం. చూడండి, గివెన్ స్పియర్ ఫస్ట్ స్పియర్ ఏంటమ్మా? x² + y² + z² + 2x - 4y - 6z + 10 = 0. దీన్ని నార్మల్ ఈక్వేషన్ తో అంటే x² + y² + z² 2ux + 2vy + 2wz తో కంపేర్ చేసినట్లయితే 2u = 2, u = 1, 2v = -4, v = -2, 2w = -6, w = -3. చూడండి, వాడు ఇచ్చినటువంటి స్పీర్ ఈక్వేషన్ ని నార్మల్ స్పీర్ ఈక్వేషన్ తో కంపేర్ చేశానమ్మా. ఏం చేశాను? కంపేర్ చేశాను. సో కంపేర్ చేస్తే 2ux, x యొక్క గుణకం 2u, ఇక్కడ x యొక్క కోఎఫిషియంట్ ఎంత ఉంది? 2 ఉంది. 2uని 2కి ఈక్వల్ చేస్తే u వాల్యూ 1. 2vకి బదులు ఇక్కడ -4 ఉంది. v వాల్యూ వచ్చేసి 2 అటు వెళ్ళిపోతే భాగిస్తుంది కాబట్టి -2. 2wకి బదులు -6 ఉంది. సో ఈ w ఇక్కడ నుంచి 2 అటువైపు భాగిస్తుంది కాబట్టి -3. సో u v w వచ్చేసింది. అలాగే ఇందులో కాన్స్టెంట్ టర్మ్ ఏముంది? 10 ఉంది. సో d అనేది కాన్స్టెంట్ టర్మ్ కనుక d = ఎంతమ్మా? 10. సో ఇది చేస్తాం. u v w వాల్యూలు ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు మనకి ఏం కావాలి? సెంటర్ కావాలి. సో సెంటర్ కావాలంటే మీకు బాగా తెలుసు, సెంటర్ ఫార్ములా ఏంటమ్మా?
సెంటర్ వచ్చేసి మైనస్ యు కామా మైనస్ వి కామా మైనస్ డబ్ల్యూ. సో మైనస్ యువిడబ్ల్యూ మనం ఇక్కడ కట్టాం ఆల్రెడీ. U1 V-2 అలాగే W-3 అని. సో ఈ వాల్యూని ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. U1 మైనస్ V వచ్చేసి -2 మైనస్ W వచ్చేసి -3. సో -1, 2, 3. ఇది సెంటర్ C1. ఇది మొదటి స్పియర్ యొక్క సెంటర్ కాబట్టి నేను C1 అనుకున్నా. అలాగే దీని రేడియస్ దీన్ని R1 అనుకుంటున్నా. ఎందుకంటే ఇది మొదటి స్పియర్ కాబట్టి R1 అనుకుంటున్నా. రేడియస్ మీకు ఫార్ములా తెలుసు ఏంటి? U² + V² + W² - D √. సో మీకు UVW వాల్యూలు ఉన్నాయి కాబట్టి √U అంటే -1 సారీ U అంటే 1² ప్లస్ V అంటే -2² ప్లస్ W అంటే -3² మైనస్ D అంటే 10. సో 1² అంటే 1, 2² అంటే 4, 3² అంటే 9 -10. చూడండి D వాల్యూ ఎంతో. ఇదిగోండి మొదటి స్పియర్ లో D వాల్యూ వచ్చేసి 10. సో ఆ 10 ఇక్కడ వేసాం. సో ఇది మొత్తాన్ని కలిపినట్లయితే సో ఇది 14 -10. 14లో 10 పోతే √4 స్క్వేర్ రూట్. √4 యొక్క స్క్వేర్ రూట్ వచ్చినట్లయితే మీకు తెలుసు √4 యొక్క స్క్వేర్ రూట్ అంతా 2. సో R1 = 2. సో ఫస్ట్ స్పియర్ ని కంపేర్ చేసి దాని సెంటర్ కట్టాం, దాన్ని C1 అనుకున్నాం. రేడియస్ కట్టాం, దీన్ని R1 అనుకున్నాం. ఇప్పుడు మనకి ఇంకొక స్పియర్ కూడా వాడు ఇచ్చాడు. ఏంటి? గివెన్ స్పియర్ ఏమి ఇచ్చాడో చూడండి నాన్న. లెక్కలో ఇంకో స్పియర్ కూడా ఇచ్చాడు. ఇదిగోండి ఇది గివెన్ స్పియర్. ఇచ్చినటువంటి రెండో స్పియర్ ఏంటి? x² + y² + z² -6x -4y -12z 6x 4y 12z + 40. సో అదే ఇక్కడ రాస్తున్నాను. x² + y² + z² -6x చూడండి -6x -4y -12z -4y -12z + 40 = 0. సో దీన్ని కూడా నార్మల్ ఈక్వేషన్ తో కంపేర్ చేద్దాం. కంపేర్ చేస్తే 2ux కదా. సో 2uకు బదులు ఇక్కడ ఎంత ఉందమ్మా చూడండి. 2uకు బదులు 6 అనే కోఎఫిషియంట్ ఉంది. 2vకు బదులు -4 ఉంది. 2wకు బదులు -12 ఉంది. సో దీన్ని బట్టి UVW వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. 2u -6 కాబట్టి ఈ 2 అటు వెళ్ళిపోతే భాగిస్తుంది. సో u = -3. అలాగే 2v = -4. ఈ రెండు అటువైపు వెళ్తే భాగిస్తుంది కాబట్టి v = -2. అలాగే 2w = -12. ఈ 2 అటువైపు వెళ్తే భాగిస్తుంది కాబట్టి w = -6. సో u వాల్యూ వచ్చింది, v వాల్యూ వచ్చింది, w వాల్యూ వచ్చింది. దీన్ని బట్టి మనం సెంటర్ కట్టొచ్చు కదా. చూడండి సో సెంటర్ ఇందాకలా ఇచ్చినటువంటి స్పియర్ది మనం ఏమనుకున్నాం? C1 అనుకున్నాం. దీన్ని C2 అనుకుంటున్నాను నేను. సెంటర్ ఫార్ములా మీకు తెలుసు. ఏంటి సెంటర్ ఫార్ములా? -u, -v, -w. సో -u అంటే -3 మైనస్ ప్లస్ కాబట్టి చూడండి -3 -2 -6. సో మైనస్ ప్లస్ అయిపోతాయి కాబట్టి సెంటర్ వచ్చేసి 3, 2, 6. ఇది C2 రెండో స్పియర్ యొక్క సెంటర్. దీని యొక్క రేడియస్ కూడా మనం కడదాం. సో చూడండి మీకు రేడియస్ స్పెల్లింగ్ తెలుసు. రేడియస్ ఫార్ములా వచ్చేసి √u² + v² + w² - d. UV వాల్యూ మనకు వచ్చు. అలాగే D వాల్యూ మనం చూసినట్లయితే
చూడండి, ఇదిగోండి, ఇది డి వాల్యూ, ఇది డి వాల్యూ. సో డి ఈజ్ ఈక్వల్ టు 40, డి ఈజ్ ఈక్వల్ టు 40. సో మనం ఇదే వాల్యూని ఇక్కడ రేడియస్ దగ్గర సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడండి, సో యు అంటే మనకు వచ్చింది ఏంటి, -3 హోల్ స్క్వేర్, వి అంటే -2 హోల్ స్క్వేర్, డబ్ల్యూ అంటే -6 హోల్ స్క్వేర్, డి అంటే 40. సో చూడండి, 3 స్క్వేర్ అంటే 9, 2 స్క్వేర్ అంటే 4, 6 స్క్వేర్ అంటే 36 -40. సో ఈ ప్లస్ వాల్యూలన్నీ కలిపితే 49 -40. సో 49లో 40 పోతే √9. √9 యొక్క స్క్వేర్ రూట్ మీకు తెలుసు. √9 యొక్క స్క్వేర్ రూట్ అంతా 3. ఇదేంటి, రెండో స్పియర్ కాబట్టి రేడియస్ R2 అనుకుందాం. సో మనం ఫస్ట్ స్పియర్ యొక్క సెంటర్ కట్టాం, రేడియస్ కట్టాం. సెకండ్ స్పియర్ యొక్క సెంటర్ కట్టాం, రేడియస్ కట్టాం. చాలా ఈజీ నాన్న. మీరు అసలు వాడు లెక్కలో ఏం అడిగాడు? సో రెండు స్పియర్స్ అనేవి ఎక్స్టర్నల్ గా టచ్ అవుతున్నాయి, అంటే బాహ్యంగా టచ్ అవుతున్నాయి. ఆ టచ్ అయినటువంటి పాయింట్ ని మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. పాయింట్ కావాలంటే ఆ రెండింటి యొక్క రేడియస్ కావాలి, రేడియస్లు కావాలంటే సెంటర్ కావాలి. అందుకే ప్రతి స్పియర్ ని కూడా వాడు ఇచ్చినటువంటి స్పియర్ ఈక్వేషన్ ని నార్మల్ స్పియర్ ఈక్వేషన్ తో కంపేర్ చేసి UVW వాల్యూస్ తీసుకొచ్చాం. దాన్ని బట్టి సెంటర్, రేడియస్ కట్టాం. అలాగే రెండో స్పియర్ కూడా అదే విధంగా కట్టాం. ఎందుకు సార్ మీరు కట్టారంటే మీరు అలా జాగ్రత్తగా చూడండి. హియర్ C1 కట్టాం, R1 కట్టాం, అలాగే C2 కట్టాం, R2 కట్టాం. సో C1 వచ్చేసి ఏంటి, C1 చూడండి, C1 ఇదిగోండి, C1 -1 2 3. C1 వచ్చేసి -1, 2, 3. సో అదే ఇక్కడ రాస్తున్నాను, -1, 2, 3. R1 వచ్చేసి ఎంత వచ్చిందమ్మా, 2 వచ్చింది. అలాగే C2 ఎంత వచ్చింది, 3, 2, 6 వచ్చింది. మీరు ఒకసారి ముందుకు వెళ్ళి చూడండి. ఇదిగోండి చూడండి, ఇదిగోండి C2 3, 2, 6 వచ్చింది. R2 ఎంత వచ్చింది, 3 వచ్చింది. సో నేను అదే రాస్తున్నాను, R2 = 6. ఎందుకు సార్ ఇవి రెండు రాశారంటే, రెండు స్పియర్స్ అనేవి ఎక్స్టర్నల్ గా టచ్ అయ్యేటప్పుడు, వాటి యొక్క ఆ రెండు ఎక్స్టర్నల్ గా టచ్ అయితే C1 C2 = R1 + R2 అవుతుంది, ఎక్స్టర్నల్ గా టచ్ అయితే. సో మనం ఏం రాస్తామంటే C1 C2 కడతాం. ఫస్ట్ ఏం కట్టాలి, C1 C2 కడతాం, C1 C2. సో C1 C2 = √x2 - x1 whole square plus y2 - y1 whole square plus z2 - z1 whole square, z2 - z1 whole square. చూడండి, ఇందులో C1 కి C2 కి C1 × C2 కడతాం. సో దీన్ని x1 y1 z1 అనుకుందాం. ఇది x2 y2 z2 అనుకుందాం కాసేపు. సో C1 C2 మనం కడుతున్నాం కాబట్టి, సో √x2 అంటే 3 నాన్న, 3, x1 అంటే -1 +1 అవుతుంది హోల్ స్క్వేర్, ప్లస్ y2 అంటే 2 నాన్న, y1 అంటే -2 నాన్న, -2 స్క్వేర్, ప్లస్ z2 అంటే 6 నాన్న, z1 అంటే 3 నాన్న. సో 6 - 3 హోల్ స్క్వేర్. సో దట్ ఎంప్లాయిస్ √4² ప్లస్ 2లో 2 పోతే 0, ఇంకా మరి దాన్ని వేయాల్సిన అవసరం లేదు. 6లో 3 పోతే 3 మిగులుతుంది కాబట్టి 3². సో 4² అంటే 16, 3² అంటే 9 √. సో √16 √9 కలిపితే √16 + 9 వచ్చేసి √25 అవుతుంది. సో 25 యొక్క స్క్వేర్ రూట్ మీకు తెలుసు ఎంత, 5. సో C1 C2 ఎంత వచ్చింది నాన్న, 5 వచ్చింది.
ఇప్పుడు మనకి ఏం కావాలంటే C1 C2 ఇజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2. ఎందుకు? ఇవి ఎక్స్టర్నల్ గా టచ్ అవుతున్నాయి కాబట్టి. ఎక్స్టర్నల్ గా టచ్ అయితే C1 C2 ఇజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 అవుతుంది. ఇంటర్నల్ గా టచ్ అయితే C1 C2 ఇజ్ ఈక్వల్ టు R1 మైనస్ R2 అవుతుంది. సో ఇప్పుడు C1 C2 ఇజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2. C1 C2 వాల్యూ మనకి 5 వచ్చింది. అలాగే R1 ఎంత వచ్చింది? 2. R2 ఎంత వచ్చింది? 3. సో 5 ఇజ్ ఈక్వల్ టు 5 వచ్చింది. సో C1 C2 ఎంత వచ్చింది నాన్న? 5. R1 ప్లస్ R2 ఎంత వచ్చింది నాన్న? 5. C1 C2 అనేదాన్ని R1 ప్లస్ R2 ఈక్వల్ అయింది. అంటే ఇవి రెండు ఎక్స్టర్నల్ గా టచ్ అవుతున్నట్టు. అయితే ఇప్పుడు మనకు కావాల్సింది టచ్ అవుతుందని చూపించమని లేదు, ఆ టచ్ అవుతున్న దగ్గర పాయింట్ అడిగాడు. సో పాయింట్ అడిగితే ఆ పాయింట్ మనకు తెలియదు కాబట్టి P డివైడ్స్ C1 C2 in ratio R1 is to R2 internally or externally? Internally. సో ఇంటర్నల్ గా టచ్ అవుతుంది కాబట్టి, సో రెండు స్పియర్స్ ఉన్నాయి నాన్న, వాటిని ఇంటర్నల్ గా అంటే లోపలగా టచ్ అవుతుంది. సో ఈ రెండు స్పియర్స్ ఇంటర్నల్ గా టచ్ అవుతుందంట. ఇదిగోండి ఇలా టచ్ అయితే ఆ పాయింట్ అడిగాడు. సో ఇది ఇక్కడ నుంచి ఇది R1, ఇక్కడ నుంచి ఇది R2 అనుకుంటా, రెండు రేషియస్. దీన్ని ఏ నిష్పత్తిలో విభజిస్తుంది? R1 is to R2 నిష్పత్తిలో మనకి ఇది డివైడ్ చేస్తుంది. సో R1 is to R2 లో డివైడ్ చేస్తే పాయింట్ ఫార్ములా ఏంటన్నా? చూడండి, మనకు P అనే పాయింట్ కదా కావాలి. సో P is equal to mx2 plus nx1 by m plus n, comma my2 plus ny1 by m plus n, mz2 plus nz1 by m plus n. ఇది నాన్న పీకి ఫార్ములా. సో m అంటే R1, చూడండి ఇక్కడ m n అంటే ఏంటి లేదు, మొదటి దాని యొక్క రేషియో m, రెండో దాని యొక్క రేడియస్ వచ్చేసి n. అయితే x2 x1లు y2 y1లు ఏంటంటే మనకు వచ్చినటువంటి C1 C2లు సెంటర్లో. సో వాటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. చూడండి సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూ ఏంటో. సో m అంటే 2 కదా నాన్న, 2 into 3 plus 3 into -1 by 2 plus 3. సో m అంటే మొదటి దాని రేషియో 2, n అంటే రెండో దాని రేషియో 3. ఇది x2, ఇది x1. x2 x1 y2 y1 z2 z1లు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. నేను ఇంకేం కొత్త వాల్యూ తీసుకురాలే. ఇక్కడ చూడండి m అంటే 2, y2 అంటే 2 ప్లస్ n అంటే 3, y1 అంటే 2, y1 అంటే 2 by 2 plus 3. ఇక్కడ m అంటే 2, z2 అంటే 6 plus 3 into 3 by 2 plus 3. సో ది 8 వాల్యూలు వాటి దగ్గర అలాగే యాజ్ ఇట్ ఈస్ గా సబ్స్టిట్యూట్ చేసేసాం. సో దీన్ని మనం సింప్లిఫై చేసినట్లయితే చూడండి. సో 2 3 just 6, 3 into -1 -3 by 5. 2 2 just 4 plus 3 2 just 6, 4 plus 6 10 by 5. 2 6 just 12, 3 3 is 9, 12 plus 9 21 by 5. సో ఇందులో క్యాన్సిల్ అయితే చూడండి, 6 లో 3 పోతే 3 by 5, 10 by 1 అంటే 10 by 5 అంటే 2, 21 by 5. ఇది మనకి కావలసినటువంటి పాయింట్. రెండు స్పియర్స్ అనేవి ఇంటర్నల్ గా ఒకదాన్ని ఒకటి టచ్ అయితే వాటి యొక్క పాయింట్ ఏదైతే ఉందో, ఆ కాంటాక్ట్ పాయింట్ ఏదైతే ఉందో దానికి యొక్క ఆన్సర్ వచ్చేసి ఇది. మరొకసారి క్విక్ గా ఒక్క 30 seconds లో చెప్తాను చూడండి. మనకి రెండు స్పియర్ ఈక్వేషన్స్ ఇచ్చి అవి ఇంటర్నల్ గా టచ్ అవుతున్నాయి అయితే దాని యొక్క కాంటాక్ట్ పాయింట్ ఏంటి అని వాడు అడిగినట్లయితే మీరు ఎలాంటి కష్టపడాల్సిన అవసరం లేదు. వర్రీ అవ్వకుండా సింపుల్ గా రెండు స్పియర్ ఈక్వేషన్స్ ని తీసుకుని
ఒక్కొక్క స్పీర్ ఈక్వేషన్ ని నార్మల్ స్పీర్ ఈక్వేషన్ తో కంపేర్ చేసి సెంటర్ రేడియస్ కడతారు. అలాగే రెండో స్పీర్ కూడా సెంటర్ రేడియస్. మొదటి స్పీర్ యొక్క సెంటర్ C1, రేడియస్ R1. రెండో స్పీర్ యొక్క సెంటర్ C2, రేడియస్ R2. C1, C2 ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 కి ఈక్వల్ చేస్తారు. అలా ఈక్వల్ చేస్తే అవి రెండు ఇంటర్నల్ గా టచ్ అవుతున్నాయి అని దాని అర్థం. అదే ఎక్స్టర్నల్ గా అయితే R1 మైనస్ R2 అవుతుంది. సో మనం అది రెండు ఈజ్ ఈక్వల్ చేసాం, 5 ఈజ్ ఈక్వల్ 5 అని చూపించాం. అలా చేసేటప్పుడు వాటి మధ్యలో ఉన్నటువంటి పాయింట్ ఏమవుతుంది, ఆ పాయింట్ అనేది R1:R2 రేషియోలో ఆ రెండు స్పియర్స్ ని డివైడ్ చేస్తుంది. సో డివైడ్ చేసేటప్పుడు ఆ పాయింట్ కి ఫార్ములా వచ్చేసి mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n, my2 ప్లస్ ny1 బై m ప్లస్ n, mz2 ప్లస్ nz1 బై m ప్లస్ n. వాటి వాల్యూస్ అలా సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావలసినటువంటి పాయింట్ వచ్చేసింది. ఇంకా ఈ చాప్టర్ లో ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది. అది కూడా మనం సేమ్ మోడల్, కాకపోతే అది ఎక్స్టర్నల్ గా టచ్ అవుతుంది అన్నాడు. ఇక్కడ ఏమీ లేదు. సో ఇక్కడ R1 ప్లస్ R2 అని ఈ ప్రాబ్లం లో చెప్పాం. అక్కడ R1 మైనస్ R2 చేస్తాం అంతే. మిగతా ప్రొసీజర్ అంతా ఈజీయే. కాబట్టి దాన్ని ఒకసారి క్విక్ గా చూసుకున్నట్లయితే ఇంతటితో ఈ యూనిట్ అయిపోతుంది. చూడండి ఆ క్వశ్చన్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇదిగండి, ఇక్కడ కూడా ఇది ఒక స్పీర్ ఈక్వేషన్ ఇచ్చాడు, ఇది ఒక స్పీర్ ఈక్వేషన్ ఇచ్చాడు. సో ఇవి రెండు ఇంటర్నల్ గా టచ్ అవుతున్నాయి అన్నాడు. సో ఈ రెండు ఏమవుతున్నాయి అన్నాడు, ఇంటర్నల్ గా టచ్ అవుతున్నాయి అన్నాడు. అయితే వాటిని ఆ ఇంటర్నల్ టచ్ అయిన పాయింట్ ఏంటి అన్నాడు. సో అయ్యేటప్పుడు ముందు మనం చేయాల్సిన ప్రొసీజర్ యాజ్ ఇట్ ఈజ్ గా చేసేద్దాం. ఫస్ట్ వాడు ఇచ్చిన గివెన్ స్పియర్ రాసేద్దాం. x² ప్లస్ y² ప్లస్ z² మైనస్ 64 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని కంపేర్ చేద్దాం దేంతో, నార్మల్ ఈక్వేషన్ తో కంపేర్ చేసినట్లయితే సో XYZ టర్మ్ లేవు. ఎందుకు 2ux 2vy ప్లస్ 2wz కదా. సో XYZ టర్మ్ లేవు కాబట్టి u ఈజ్ ఈక్వల్ 0, v ఈజ్ ఈక్వల్ 0, w ఈజ్ ఈక్వల్ 0. కాన్స్టెంట్ టర్మ్ d ఈజ్ ఈక్వల్ -64 వచ్చింది. సో దీన్ని బట్టి సెంటర్, మొదటి స్పీర్ యొక్క సెంటర్ C1 అనుకుంటాం కాబట్టి సెంటర్ వచ్చేసి -u, -v, -w. కాబట్టి ఏమి లేవు కాబట్టి సెంటర్ వచ్చేసి 0, 0, 0 అవుతుంది. 0, 0, 0 అవుతుంది. అలాగే రేడియస్ కావాలి. సో చూడండి రేడియస్ కడదాం. మీకు రేడియస్ ఫార్ములా తెలుసు. రేడియస్ మొదటి స్పీర్ కాబట్టి రేడియస్ R1 అనుకున్నా √u² ప్లస్ v² ప్లస్ w² మైనస్ d. సో ఇవన్నీ జీరోలే. సో 0² ప్లస్ 0² ప్లస్ 0² మైనస్ d వాల్యూ ఎంతనా చూడండి. d వాల్యూ ఎంతో వాటి లెక్కలో d వాల్యూ ఎంత వచ్చింది కంపేర్ చేస్తే -64 వచ్చింది. సో -64 ఇక్కడ నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో మైనస్ ఆఫ్ మైనస్ వచ్చేసి ఇవన్నీ జీరోలు కాబట్టి ఇంకా ప్రాబ్లం లేదు. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ కాబట్టి ప్లస్ 64 స్క్వేర్ రూట్ ఎంతనా 8. సో 8. దీని యొక్క రేడియస్ వచ్చేసి 8 వచ్చింది. ఇది ఏంటి, మొదట స్పియర్ కాబట్టి R1 అనుకుంటాం. ఇప్పుడు రెండో స్పియర్, వాడు ఇచ్చిన రెండో స్పియర్ గివెన్ స్పియర్. రెండో స్పియర్ ఏంటన్నా ఒకసారి జాగ్రత్తగా చూడండి, క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇదిగోండి, ఇది రెండో స్పియర్. x² ప్లస్ y² ప్లస్ z² -12x ప్లస్ 4y మైనస్ 6z ప్లస్ 48 అన్నాడు. సో ప్లస్ 48 నేను అదే యాస్టీజ్ గా రాస్తున్నాను. x² ప్లస్ y² ప్లస్ z² -12x ప్లస్ 4y -12x ప్లస్ 4y minus 6z plus 48 minus 6z plus 48 is equal to 0. 48 is equal to 0. సో వాడు ఇచ్చిన రెండో స్పియర్ ని మనం యాజ్ ఇట్ ఈజ్ గా రాసాం. సో దీన్ని కూడా కంపేర్ చేద్దాం ఒకసారి. కంపేర్ విత్ నార్మల్ ఈక్వేషన్.
నార్మల్ ఈక్వేషన్ తో దీన్ని కంపేర్ చేసినట్లయితే కంపేర్ విత్ నార్మల్ ఈక్వేషన్ చూడనా, నార్మల్ ఈక్వేషన్ తో కంపేర్ చేస్తే 2ux కదా, 2u బదులు ఎంత ఉంది 12 ఉంది, 2u బదులు ఎంత ఉంది నాన్న 12 ఉంది. సో 2u is equal to -12, u is equal to 2 అటువైపు వెళ్తే భాగిస్తుంది కాబట్టి u is equal to -6 వచ్చింది నాన్న. అలాగే 2v కి బదులు ఎంత ఉంది నాన్న 4 ఉంది. సో 2v is equal to 4, v is equal to 2. అలాగే 2w z కదా, సో z ముందు ఎంత ఉంది -6 ఉంది. సో -6 ఈ 2 అటు వెళ్తే భాగిస్తుంది కాబట్టి w is equal -3. అలాగే d వాల్యూ ఎంత నాన్న 48. d వాల్యూ గుర్తుపెట్టుకోండి, ఇది కాన్స్టెంట్ టర్మ్ 48. సో u వాల్యూ వచ్చింది, v వాల్యూ వచ్చింది, w వాల్యూ వచ్చింది. ఇప్పుడు మనం ఏం కట్టాలి, సెంటర్ రేడియస్ కట్టాలి. సెంటర్ ఫార్ములా ఏంటి, సెంటర్ ఇది రెండోది కాబట్టి C2 అనుకుంటున్నాను నాన్న. సెంటర్ వచ్చేసి మైనస్ u కామా -v కామా -w. సో -u అంటే -6, -v అంటే 2, -w అంటే -3. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది కాబట్టి +6 -2 +3. ఇది సెంటర్ C2. సో C2 కట్టేస్తాం. ఇప్పుడు మనకి ఏం కావాలి, రేడియస్ కావాలి. సో రేడియస్ ఇది రెండో స్పీర్ కదా, దీన్ని R2 అనుకుంటాం. రేడియస్ ఫార్ములా మీ అందరికీ తెలుసు, √u² + v² + w² - d. సో వీటిలో వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసేద్దాం నాన్న. వాల్యూస్ ఏం చేద్దాం, సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సో √u అంటే ఎంత నాన్న 6² ఇదిగోండి u -6 కదా, ఇదిగోండి ఇక్కడ ప్లస్ v అంటే 2² ప్లస్ w అంటే -3 హోల్ స్క్వేర్, d 48 నాన్న 48. ఏ వాల్యూస్ కి ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేసాం. సో 6² అంటే √36 నాన్న, 2² అంటే 4, 3² అంటే 9 -48. సో 6² 36, 2² 4, 3² 9. ఈ మూడింటిని మనం కలిపినట్లయితే 36 + 4 40 + 9 49 -48. 49 - 48 అంటే √1 నాన్న. √1 స్క్వేర్ రూట్ 1. సో ఇది R2 నాన్న, R2. సో C1 వచ్చేసింది, C2 వచ్చేసింది, R1 వచ్చేసింది, R2 వచ్చేసింది. నేను అదే రాస్తున్నాను హియర్. C1 ఎంత వచ్చింది మనకి లెక్కలో, C1 చూడండి ఎంత వచ్చిందో, ఇదిగోండి ఇది C1. R1 వచ్చేసి 8 వచ్చింది, C1 0 వచ్చింది. మనకు C1 ఎంత వచ్చింది, ఎందుకంటే UVW 0 కదా నాన్న. సో C1 మనకు వచ్చేసి 0 వచ్చింది. సో ఇదే రాస్తున్నాను, C1 0, R1 వచ్చేసి 8. హియర్ C2 ఎంత వచ్చింది నాన్న 6 - 2 3, R2 వచ్చేసి 1 వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం కట్టాలి, C1 C2 కట్టాలి. సో C1 C2 is equal to √x2 - x1 whole square y2 - y1 whole square plus z2 - z1 whole square. సో మనకి C2 C1 x1 y1 z1 లాగా అనుకుంటాం. ఇది x1 y1 z1, ఇది x2 y2 z2. సో ఈ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. చూడండి, √x2 అంటే 6 నాన్న, 6 - 0 స్క్వేర్, y2 అంటే -2 నాన్న, ఇది 0 కాబట్టి -0 స్క్వేర్, ప్లస్ 3, 3 - 0 హోల్ స్క్వేర్. సో 6² అంటే 36, 2² అంటే 4, 3² అంటే 9. ఇదంతటికి రూట్ ఎంత వచ్చింది, ఇదంతా కలిపితే √49 వచ్చింది. √49 యొక్క స్క్వేర్ రూట్ మీకు తెలుసు ఎంత,
7 ఇదిగోండి 7. ఇది రెండో దాని యొక్క C1 C2 యొక్క వాల్యూ. సో ఫస్ట్ మనం C1 కట్టాం, R1 కట్టాం, C2 కట్టాం, R2 కట్టాం. సో C1 C2 కట్టాం. ఎందుకంటే ఇవి రెండు ఇంటర్నల్ గా టచ్ అవుతున్నాయి కాబట్టి C1 C2 ఇజ్ ఈక్వల్ R1 మైనస్ R2 లేదా R2 మైనస్ R1 ఏదైనా అనుకోవచ్చు నాన్న. సో C1 ప్లస్ C1 C2 వాల్యూ ఎంత వచ్చింది? 7 వచ్చింది. R1 మైనస్ R2 అంటే 8 మైనస్ 1 ఎంత? 7. సో 7 ఈజ్ ఈక్వల్ టు 7. సో ఇవి రెండు ఇంటర్నల్ గా టచ్ అవుతున్నాయి. సో అప్పుడు P ఏం చేస్తుంది? ఆ రెండింటిని R1:R2 రేషియోలో డివైడ్ చేస్తుంది. సో P డివైడ్స్ C1 C2 in ratio R1:R2 in ratio R1:R2. R1 అంటే ఎంత వచ్చింది నాన్న? 8. R2 అంటే ఎంత వచ్చింది నాన్న? 1. R1:R2 రేషియోలో P అనేది దాన్ని డివైడ్ చేస్తుంది. సో ఇందాకలా మేము ముందు ప్రశ్నలో ఏదైతే ఫస్ట్ క్వశ్చన్ మనం డిస్కస్ చేసామో అక్కడ P పాయింట్ యొక్క ఫార్ములా తీసుకున్నాం. అది ఎక్స్టర్నల్ గా, ఇది ఇంటర్నల్ గా, కాబట్టి ఇక్కడ మైనస్ మాత్రమే వస్తుంది. సో ఫార్ములా చూడండి అన్న, P ఈజ్ ఈక్వల్ టు mx2 మైనస్ nx1. ఇక్కడ మైనస్ నానా, ఎందుకు? ఇక్కడ R1:2 చేసాం. ఇంతకు ముందు లెక్కలో R1 ప్లస్ R2, ఇక్కడ R1 - R2, కాబట్టి ఇక్కడ మైనస్ రాయాలి. సో mx2 బై nx1 బై m మైనస్ n, my2 మైనస్ ny1 బై m మైనస్ n, mz2 మైనస్ mz1 nz1 బై m మైనస్ n. సో ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దాం నాన్న. m అంటే రేషియో R1 8 ఇంటూ 6 మైనస్ 1 ఇంటూ x1 0 బై 8 మైనస్ 1, 8 ఇంటూ y2 -2 మైనస్ 1 ఇంటూ 0 బై 8 మైనస్ 1, 8 ఇంటూ 3 మైనస్ 1 ఇంటూ 0 బై 8 మైనస్ 1. సో వాటి వాల్యూ C1 C2 వాల్యూలు, C1 C2ని x1 y1 z1 గా, C2ని x2 y2 z2 గా అనుకుంటే వాటి వాల్యూల్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసాం. సబ్స్టిట్యూట్ చేస్తే ఇది వచ్చింది. సో దీన్ని మనం కొంచెం సింప్లిఫై చేద్దాం. సో చూడండి, 8 6 48, 1 ఇంటూ 0, 0 ఇంటూ ఎనీథింగ్ 0, 48 బై 8 మైనస్ 1 7, 8 2s మైనస్ 16, ఇది 1 ఇంటూ 0 0 మైనస్ 16 బై 7, 8 3s 24, 24 1 ఇంటూ 0 0, సో 24 బై 7. ఇదే ఇంటర్నల్ గా టచ్ అవుతున్నటువంటి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. సో ఇంతటితో మనం చాప్టర్ 3 ఏదైతే ద స్పీర్ అనే చాప్టర్ లో షార్ట్ ఆన్సర్స్ డిస్కస్ చేసాం, లాంగ్ ఆన్సర్స్ కూడా డిస్కస్ చేసాం. సింపుల్ గా 2 మోడల్ అడుగుతాడు. ఫస్ట్ మోడల్ కాన్ సైక్లిక్ అని చూపించమంటాడు. సో దానిలో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేసాం. అలాగే ఇంటర్నల్ గా కానీ ఎక్స్టర్నల్ గా కానీ 2 స్పియర్స్ టచ్ అయితే వాటి యొక్క కాంటాక్ట్ పాయింట్ అడుగుతాడు. ఈ 2 మోడల్ నుంచి వేరే మోడల్ అడగడు. సో జాగ్రత్తగా ఈ ప్రాబ్లమ్స్ ని మీరు 1-2 సార్లు విని ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ షార్ట్ ఆన్సర్ లాంగ్ ఆన్సర్స్ నుంచి ఒక లాంగ్ ఆన్సర్, ఒక షార్ట్ ఆన్సర్ 15 మార్క్స్ ఈ చాప్టర్ నుండి వస్తుంది. దీంతో థర్డ్ చాప్టర్ అనేది మనకు అయిపోయింది.